గుడ్ మార్నింగ్ సింహాచలం. గుడ్ మార్నింగ్ సార్. డిఎస్పీ గారు బయలుదేరట్టు ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? వచ్చింది సార్. హీఈస్ ఆన్ ది వే. ఓ, మీ షూస్ అలా మురిగ్గా ఉంది. అది ఇంటి దగ్గర జీప్ ఎక్కుతుంటే కాలు బురదలో పడిందయ్యా. సార్ పొరపాటున డిఎస్పీ గారు మీ షూస్ చూశారనుకోండి, మీ మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ పడిపోతుంది సార్. నిజమేననుకో. ఇంట్లో పాలిష్ డబ్బా నిండుకుంది, మా ఆవిడ చూసుకోలేదు, దారిలో కోట్లేవి తీయలేదు. సార్ ఆ షూస్ ఇలా ఇవ్వండి, 2 నిమిషాల్లో పాలిష్ చేసి తెప్పించేస్తాను. ఎంత పొద్దున్నే షాపులు తీస్తారంటవా? సార్ మీరు ఏమనుకోకుండా ఉంటే, నేను కానిస్టేబుల్ గా చేరి ఎస్ఐగా ప్రమోట్ అయినటువంటి మీరు ఎస్ఐగా డైరెక్ట్ గా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు. మా పద్ధతులు మా లెక్కలు మాకుంటాయి సార్. ఈ బూట్లు తీసుకెళ్ళి పాలిష్ చేయించరా. ఇప్పుడప్పుడే కొట్లు తీరండి. ఆ మొక్క మాకు తెలుసండి. ఎవరింటికన్నా వెళ్ళి అని లేపి పాలిష్ చేయించుకురా. నేను పోలీసున్నయ్యా, నేను అంత తేలికనంతానా? సైకిల్ ఇక్కడ పెట్టి పాలిష్ చేయించి బూట్లు తీసుకొచ్చి ఇచ్చి సైకిల్ తీసుకెళ్ళు. 5 నిమిషాల్లో వచ్చేస్తాయి సార్. థ్యాంక్ యూ సింహాచలం. డిఎస్పీ గారు కొంచెం కోపిస్తారు, మీరెవరూ ఎక్కువగా మాట్లాడద్దు. నేనే నైస్ గా మాట్లాడి ఆయన్ను ఐస్ చేస్తాను. అలాగే సార్, మేము అస్సలు మాట్లాడాం. సింహాచలం సార్, మన షూస్ వస్తాయంటావా? సార్ మా పద్ధతులు మా లెక్కలు మాకుంటాయి సార్, అదంతా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. ఏమిటయ్యా ఫైల్స్ అని ఇలా చంద్రమందరగా పడి ఉన్నాయి? డిఎస్పీ గారు చూస్తే. సింహాచలం సార్, మన షూస్ వస్తాయంటావా? మా పద్ధతులు మా లెక్కలు మాకుంటాయి సార్, అదంతా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. ఏంటయ్యా ఓల్డ్ రికార్డ్స్ అని ఎందుకు ఇక్కడ? 1962 తీసేయి. దీన్ని ఎవడో ఎత్తికెళ్ళిపోయాడని స్టేషన్ లో రిపోర్ట్ ఇద్దామని వచ్చాను సార్. నేను రిపోర్ట్ ఇవ్వకముందే దీన్ని పట్టేశారు అంటే ఆహా, యు ఆర్ గ్రేట్ సార్. ఈ సైకిల్ అంటే ఆ బూట్లో ఈ సైకిల్ కొట్టేసి అది ఇక్కడ ఎట్టేసి బూట్లు తీసుకుని వెళ్ళిపోయాడా? సింహాచలం సార్, మన షూస్ వస్తాయంటావా? మా పద్ధతిలో మా లెక్కలు మాకుంటాయి సార్, వాటంతా అవే వచ్చేస్తుంటాయి. అదిగో సైరను, డిఎస్పీ గారు వచ్చేస్తున్నారు. నేను ఇలా వస్తే బాగుంటుందయ్యా, నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకో. అలాగే సార్. నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావేంటయ్యా? సిఐడి ఆ సిఏ గారు లోపల ఉన్నారు సార్. తమరు పదండి సార్. వెరీ గుడ్. స్టేషన్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారయ్యా. అన్నవరం సార్. ఏమిటయ్యా అక్కడే నిలబడిపోయావు? ముందుకురా. సార్, ఇక్కడ నుంచి మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారు నేను చెప్పలేను సార్. ముందుకు రావయ్యా, ఇంకా అందంగా కనిపిస్తాను. కమాన్. వెరీ గుడ్. మిస్టర్ అన్నవరం. ఎస్ సార్. టోటల్ గా ఇది నాకు నచ్చలేదయ్యా. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ బిహేవియర్. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి సార్. నేను డిఎస్పీని విజిట్ కొస్తున్నానని తెలిసి చూసి లేకుండా వస్తావా? ఈ కుర్చీలో నన్ను కూర్చోబెట్టి పడకూడదామని చూస్తాను. లేదు సార్, లేదు సార్. సిఐవి నువ్వే ఎలా ఉంటే నీ స్టాఫ్ అంతా డిసిప్లిన్ గా ఎలా ఉంటారయ్యా? నో, ఐ కాంట్ ఎక్స్క్యూజ్ యూ. I am taking this matter very seriously. Sir, be prepared. Sir. సింహాచలం. సారీ సార్, ఆ కుర్ర వేధం దొంగ వేధమని నేను ఊహించలేకపోయాను సార్. నిన్ను నమ్మడం నాది బుద్ధి తక్కువయ్యా. అసలు నేనొట్టి అమాయకపు సన్నాసిని. సార్ అంత మాట్లాడకండి సార్, మీరు అమాయకు సన్నాసి సార్. థ్యాంక్ యూ. మీరు కేడి అనండి ఒప్పుకుంటాను, మీరు రోగ్గనండి ఒప్పుకుంటాను, మీరు కంత్రి అనండి ఒప్పుకుంటాను. అంతేగాని మీరు అమాయకు సన్నాసి అంటే మాత్రం నేను చస్తే ఒప్పుకోను సార్. నెంబర్ సరే చాలా. సింహాచలం సార్, ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో తలదూర్చి నా పర్సనల్ ఇమేజ్ ని గాయపరచాలని ప్రయత్నం చేశావో ఐ విల్ సీ యువర్ ఎండ్ అయ్యా. అలా అనకండి అయ్యా. ఐ విల్ సీ యువర్ ఎండ్ అయ్యా. లేదండి అయ్యా, అలా అనకండి అయ్యా. ఈ ఊళ్ళో పరంధామయ్య గారని ఓ చిట్ ఫండ్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి గోల్డెన్ డ్రాగన్, పుత్తడి బొమ్మ అంటే నమ్ము. ఆ అమ్మాయితో గనక నీకు పెళ్ళైతే మీది 100 years క్రాపే, నో డౌట్. ఆ పని మీద వచ్చారా? ఇందాక చెప్పడం మర్చిపోయాను.
నాన్నగారు ఊరెళ్ళారండి 4 రోజుల దాకా రారు. వచ్చాను రా కన్నా, నేను ఊరెళ్ళలేదురా, ఊళ్ళోకి వెళ్ళా. పేరయ్య గారు, మీరు చెప్పిందంతా విన్నాను, చాలా సంతోషం. మనకు అమ్మాయి కాదు ముఖ్యం, అమ్మాయి తల్లిదండ్రులకున్న ఆస్తిపాస్తులు ముఖ్యం. అవేమిటో చెప్పండి. అయ్యా, ఆయన ఓన్ హౌస్ లో ఉంటున్నాడు, డీసెంట్ జాబ్ చేస్తున్నాడు, 5,000 డ్రా చేస్తున్నాడు, ఓన్లీ డాటర్, ఓన్లీ వైఫ్, అవే వివరాలు. ఓహో, ఓన్లీ హౌస్ అంటున్నారు, ఏమాత్రం చేస్తుందండి? 2 లక్షల పై మాటే. ఓన్లీ డాటర్? ఎస్. ఆర్ యు షూర్? ట్రూత్. అయితే రేపు సాయంత్రం 6ంటికి వారింటికి పెళ్లి చూపులకు వస్తున్నాం చెప్పండి. నాన్న ఏంట్రా 6ంటికి వెళ్ళడం బాగోలేదంటావా? పోనీ 5:30కి వస్తున్నాం చెప్పండి. మీరు వెళ్ళండి వెళ్ళండి. పేరయ్య గారు పెళ్లి వాళ్ళని 4:30 కల్లా తీసుకొస్తామన్నారు. అప్పుడే 4 అయింది, ఇంతవరకు అమ్మాయి రాలేదు. షాప్ 1 గంట ముందు మూసి రమ్మన్నాను. వచ్చే దోవే కదా అని స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ తెమ్మన్నాను. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. సరే, నేను స్నానం చేసి బట్టలు మార్చుకురావాలి, ఆచే టైం లేదు. మీరేనా? నేను స్నానం చేసి పట్టు చీర కట్టుకోవాలి. ఆహా, నువ్వు కూడా స్నానం చేయాలా? నా స్నానం అంటే రుద్రాభిషేకమే, 1/2 గంటే పడుతుంది. నీ స్నానం అంటే మహాకుంభాభిషేకం, కనీసం 2 గంటలు పడుతుంది. త్వరగా తెములు. హలో హలో, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. బాబు, ఈ 1 కిలో ప్యాక్ చేయమా. మిమ్మల్ని మీరు చేసిన డిజైన్స్ ని మర్చిపోలేకపోతున్నానండి. నేను కూడా అంతేనండి, మీ పాటని మీ గొంతుని మర్చిపోలేకపోతున్నాను. ఒక్క రిక్వెస్ట్, మీ ప్యాకెట్ వచ్చేలోపు మనం కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుందామా? మా ఇంటికి ఎవరో వస్తున్నారండి, స్వీట్స్ కోసం వచ్చాను. నేను తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి, కనీస మర్యాదని స్వీట్స్ కోసం వచ్చాను. అయ్యా, వారే పరంధామం గారు, మీరు కపిరాజు గారు. రండి బాబు గారు. ఇల్లు సొంతమేనండి? సొంతమేనండి, పిత్రార్జితం. చాలా సంతోషం. పొలము పుట్రా? ఊళ్ళో 2 ఎకరాల పొలం ఉందండి, స్వార్జితం. చాలా సంతోషం అండి. మరి నగలు నట్రాను? వంకీలు, వడ్డానం, 6 జతల బంగారు గాజులు, ముత్యాల పేరు, చంద్రహారం, చామంతి బిళ్ళ, నాగరం, రాగిడి, ఇవన్నీ ఉన్నాయండి. మా ఆవిడ సారె బాపతో ఇవన్నీ పిల్లకే వస్తాయి. ఓహో, చాలా సంతోషం బాబు గారు. ఏదో తెలుసుకుందామని అలా అడిగాను కానీ మరో విధంగా అనుకోకండి సుమా. వస్తున్నాను అన్న, వచ్చేస్తున్నాను. ఇంటి దగ్గర నుంచి త్వరగా రమ్మని మెసేజ్. నాకు మా నాన్నగారి దగ్గర నుంచేనండి, తొందరగా రమ్మని. మీతో కాసేపు కూర్చొని మాట్లాడాలనుంది, కానీ వెళ్ళక తప్పదు. నాది మీరున్న స్థితేనండి, మనసుకు నచ్చకపోయినా వెళ్ళక తప్పదు. ఒక్క నిమిషం లోపలికి వెళ్ళొస్తా. మీరు పని చూసుకోండి. మీ వెనకాలే కూర్చున్నామని. మ్యాటర్ కొంచెం ఎక్కువైంది మరో, కొంచెం తగ్గిస్తాను. కూర్చో ఇక్కడే. హలో హలో. మళ్ళీ హలో. మీరు ఇటువైపు పెడుతున్నారే? మీరు ఇటువైపు వెళ్తున్నారే? నేను వెళ్ళాల్సిన ఇల్లు ఇటువైపేనండి. మా ఇల్లు ఇటువైపే. యూ డోంట్ మైండ్, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపి పెడతాను. థ్యాంక్ యూ. మా ఇంటి దగ్గర ఇరుకు రోడ్లు, ఇరుకు మనసున్న మనుషులునండి, విశాలంగా ఆలోచించలేరు. ఇన్ఫాక్ట్ మనిద్దరూ ఇలా మాట్లాడుతూ నడుస్తున్నా వక్రంగా ఆలోచిస్తారు. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. నేను కాసేపు ఇక్కడ ఆగుతాను, మీరు వెళ్ళండి. నేను ఆ సందు మలుపు తిరిగాక బయలుదేరండి. ఓకే. బతికాను. నేను పెళ్లి చూపులకు ఎడుతున్నానని తనకు తెలియకుండా బయటపడ్డాను. బతికాను. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నానని అతనికి తెలియకుండా బయటపడ్డాను. శివాశంకర, మా అమ్మాయి తొందరగా ఇంటికి వచ్చేసి మా పరువు నిలబెడితే మా ఆయన చేత నీ గుడి చుట్టూ 10 పొర్లు దండాలు పెట్టిస్తాను. ఏమిటి? నా చేత పని. లోపల ఏమిటో ఇంతసేపు మంతనాలు. మన లేఖతనం వాళ్ళకి నచ్చలేదు అనుకుంటండి. మనం తని తగలేయడానికి కర్రలు తెస్తున్నట్టున్నారు. హాయ్, కొంచెం మ్యాటర్ ఎక్కువ, కొంచెం తగ్గిస్తానులేండి. ఏమండి, అమ్మాయి వచ్చేసిందండి. రామ్మారా, ముందు త్వరగా వెళ్ళి మొహం కడుక్కొని పౌడర్ అద్దుకొని బుట్టు పెట్టుకొచ్చి వెళ్ళమ్మా, వెళ్ళు. బొట్టు పెట్టుకోమ్మా. నువ్వు పట్టు చీర కట్టుకో, రేపు నేను పొర్లు దండాలు పెట్టుకుంటా. గ్యాస్ సిలిండర్కి పట్టు బట్టలు కట్టినట్టు ఒకడు, అగ్గి పుల్లకు పొడవు చొక్కా వేసినట్టు ఇంకొకడు అక్కడ వెయిటింగ్. త్వరగా రా. ఆఫీస్ నుంచి వచ్చేసరికి కాస్త లేట్ అయింది నాన్న. మేము కూడా ఇప్పుడే వచ్చావురా. ఇంకా టిఫిన్ వాసనలు కూడా చూడలే. లోపల టిఫిన్లకు కాదండి, ఏకంగా భోజనాలకు ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. అబ్బా, దుర్ముహూర్తం వచ్చేలోపు ముందు అమ్మాయిని తీసుకురండి, వాటికి తొందరే ఉంది. నువ్వు అమ్మాయి తీసురా. కానివ్వండి, ఈ కార్యక్రమం దారి ఈ కార్యక్రమం అందే, ఆ కార్యక్రమం దారి ఆ కార్యక్రమం అందే. ఏమిటి బాగా హలవా తెప్పించట్లేదు? అవి తమరికి ఇష్టమని తెలియక తెప్పించడం. సారీ. జీడిపప్పు పాకమైనా తెప్పించాల్సిందండి. అయ్యా, ఇతను వాడు తలక మాసిన వాడు గొడవ ఇప్పుడు ఎందుకులేండి. జీడిపప్పు పాకం పుల్లారెడ్డి స్వీట్స్ లో పెట్టండి. నాన్న, ఆయన అడుగుతుంది నా గురించి. వీడే పెళ్లి కొడుకు, సరిపోయిందా? జీడిపప్పు పాకం అందరూ చేస్తారండి, కానీ కొంతమంది చేస్తేనే రుచికరంగా ఉంటుంది. ఆ విషయంలో పుల్లారెడ్డి స్వీట్స్ బెటరు. బావగారు, అమ్మాయి వచ్చింది.
వస్తే రానివ్వండి. అదేమన్నా గొప్ప విషయమా? ఏ మాట కావాలంటే చెప్పుకోవాలండి. చేకోటలు మాత్రం భేషుగా ఉన్నాయి. కొంచెం వేస్తారా ఏమిటి? 2 వెయ్యాలని అనిపిస్తోంది. వెయ్యాలనిపిస్తే వేసేయండి. ప్రొసీడ్. Bridegroom like the bride. What is her opinion about the groom? అయ్యా, దుర్ముహూర్తం తరువుకు వస్తోంది. కాస్త ఆ పని ఆపి ఈ పని చూడండి బాబు, ప్లీజ్. ఓకే. అదేమిటి పెళ్లి కూతురు నిలబడే ఉంది? కూర్చోమనండి. పెళ్లి కూతురు కూర్చునే ఉంది, నిలబడ్డ ఆవిడ మా ఆవిడ. ఓహో, ఈ అమ్మాయి పెళ్లి కూతురు. క్లబ్ డాన్స్ ఎలా గోచిగుడితో కాకుండా లక్షణంగా పట్టుచీరలో పెళ్లి కూతురులో ఉంది. కళ్యాణ్ గారు ఓ పాట పాడండి. ఇప్పుడు మీ పాటలు మాకెందుకురా? మా పాటలు మేము పడతాం కదా. అది కాదు నాన్న, ఆవిడ సంగీతం నేర్చుకుంది. కళ్యాణ్ గారు మీరు పాట పాడండి, ఒక్క పాట పాడండి ప్లీజ్. దధి నవనీత క్షీరములు రుచో పాడండి ప్లీజ్. నిజముగా పలుకు మనస నిధి చాలా సుఖమా